హలో అండి. ఈ వీడియోలో మై డిమాండ్ డ్రామా ఎపిసోడ్ 11 చూడబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్లో హీరోయిన్ని ఫైర్లో నుండి సేవ్ చేసి బయటకు తీసుకొస్తాడు. అతను సేవ్ చేస్తున్నప్పుడు టాటూ తిరిగి అతని హ్యాండ్ పైకి షిఫ్ట్ అయ్యి అతని పవర్ రిటర్న్ వస్తుంది. గాడ్ ఏమో క్లాక్ టవర్ దగ్గర నుండి ఇదంతా చూస్తూ ఇలా పాసిబుల్ అవుతుందని నేను అనుకోలేదు అంటుంది. అలా హీరో అతని పవర్తో హీరోయిన్ని సేవ్ చేయగలుగుతాడు. ఆ నెక్స్ట్ డే అతని పవర్ యూస్ చేస్తూ కాఫీ ప్రిపేర్ చేసుకొని బాల్కనీలో నిల్చొని అతని కాఫీ ఎంజాయ్ చేస్తూ ఫైనల్లీ నా పవర్ నాకు తిరిగి వచ్చింది, ఇక నుండి నాకు నచ్చినట్టు నేను ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటూ నవ్వుతూ ఉంటే అప్పుడే అక్కడికి హీరోయిన్ వస్తుంది. ఆమెను చూడగానే అతను దోదోహీను అప్పుడే లేచేసావేంటి, ఇలా తిరగకూడదు, రెస్ట్ తీసుకో అంటాడు. నేను రోజంతా పనుకోలేను, వర్క్ చూసుకోవాలి అంటుంది ఆమె. ఈ టైంలో వర్క్ గురించి అవసరమా అంటాడు అతను. కంపెనీ సీఈఓగా నేను చాలా విషయాలు చూసుకోవాలి అంటుంది ఆమె. అతను ఆమెను లిఫ్ట్ చేసి సోఫా పైన కూర్చోపెట్టి కార్ యాక్సిడెంట్స్ అంత లైట్గా తీసుకోవద్దు, ఆఫ్టర్ ఇంజురీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, సో జాగ్రత్తగా ఉండాలి అంటాడు. నేను ఇప్పుడు ఫైన్గా ఉన్నా, నువ్వు నన్ను కంప్లీట్గా హీల్ చేసావు అంటుంది ఆమె. ఆ తర్వాత ఆమె పరిగిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయి ఆఫీస్కి రెడీ అవ్వడానికి వెళ్తుంది. అతను ఆమెకి డ్రెస్, బ్యాగ్ అవన్నీ సెలెక్ట్ చేసి ఇస్తాడు. నువ్వు కూడా రెడీ అవ్వు, ఆఫీస్కి వెళ్దాం, లేట్ అవుతుంది అంటుంది ఆమె. నాకు రెడీ అవ్వడానికి టైం అవసరం లేదంటూ డిఫరెంట్ డ్రెస్సెస్ చేంజ్ చేస్తూ ఏ కాస్ట్యూమ్ బాగుంది అని అడుగుతాడు అతను పవర్ యూస్ చేసి. ఆమె ఈ డ్రెస్ ట్రై చేయి అని ఫోన్లో ఒక పిక్ చూపిస్తుంది. సో అతను వెంటనే ఆ డ్రెస్లోకి చేంజ్ అయిపోతాడు. ఆమె డ్రెస్ని కూడా అతనికి మ్యాచింగ్గా చేంజ్ చేస్తాడనమాట. ఆ తర్వాత వాళ్ళు నడిచి వెళ్తూ ఉంటే హీరో, నీకేమన్నా కావాలంటే వెంటనే నన్ను అడుగు, నేను ఏదైనా చేయగలుగుతా, నేను ఇప్పుడు కంప్లీట్ పవర్ ఉన్న డీమాన్ని అంటాడు. ఆ నెక్స్ట్ అతను హీరోయిన్ని గాడ్ దగ్గరికి తీసుకెళ్ళి, మా ఇద్దరిని ఇలా కలిపి మళ్ళీ చూస్తావు అనుకోలేదు కదా, చూసావా నేనే గెలిచాను, ఇక నుండి గ్యాంబ్లింగ్ మానేసి మనీ సేవ్ చేసి పెట్టుకో అని ఆమెకు మనీ ఇస్తాడు అతను. అప్పుడు హీరోయిన్ ఆమె నీకెలా తెలుసు అని అడిగితే ఆమె నా బాస్ అంటాడు. ఏంటి నిజమా అంటూ సర్ప్రైజ్ అవుతుంది ఆమె. ఆ తర్వాత హీరోయిన్ కలిసి ఆఫీస్కి వెళ్తారు. అప్పుడు హీరో కేక్ తీసుకొచ్చి ఇది నా బర్త్డే కేక్ అంటూ క్యాండిల్ లైట్ చేసి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంది అంటాడు. కంగ్రాచులేషన్స్ మై డిమాండ్ 2.0, ఇప్పుడు నువ్వు 2.0కి అప్గ్రేడ్ అయ్యావు అంటుంది ఆమె. అలా వాళ్ళిద్దరూ ఒకరికొకరు కేక్ తినిపించుకుంటారు. అటు సుక్మెన్ వాళ్ళిద్దరు చనిపోకుండా బ్రతికే ఉన్నారనమాట అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత హీరో అతని ఆఫీస్కి వెళ్ళి డాక్యుమెంట్స్ పైన పవర్తో సైన్ చేస్తూ ఉంటే అతని అసిస్టెంట్ అక్కడికి వచ్చి అసలు ఏం జరిగింది, టాటూ తిరిగి ఎలా వచ్చిందని అడుగుతాడు. అప్పుడు హీరో నేను డీమాన్ని, నాకు ఏదైనా పాసిబులే అంటాడు. నేను న్యూ డీల్ చేసుకోవడానికి వెళ్తున్నా అంటూ బయటకు వెళ్తుంటే అతనికి జింగాయన్ ఎదురొస్తుంది. అతను ఆమెను చూసి కూడా పలకరించకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అతని ఫేవరెట్ ప్లేస్ అయిన క్లాక్ టవర్ దగ్గరికి వెళ్ళి ఎన్ని డేస్ అయింది ఈ ప్లేస్కి వచ్చి అంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఎవరితో డీల్ చేసుకోవాలని సెర్చ్ చేస్తూ ఉంటే ఒక ఓల్డ్ మ్యాన్ ఇంటికి వెళ్తాడు అతను. నేను డీమాన్ని, నీ కోరిక నేను నెరవేరుస్తాను అంటాడు అతను. ఆ ఓల్డ్ మ్యాన్, మా వైఫ్ మెమరీ లాస్ అయ్యి నన్ను గుర్తుపట్టలేకపోతుంది, నా హస్బెండ్ ఎక్కడా అని అడుగుతుంది నన్ను చూసి కూడా, నేను చనిపోయేలోపు అతన్ని ఒక్కసారైనా చూడాలి అని అడుగుతుంది అని ఆ ఓల్డ్ మ్యాన్ చాలా బాధపడుతూ నా వైఫ్ నన్ను గుర్తుపట్టేలాగా చేయగలుగుతావా అని అడుగుతాడు. అప్పుడు హీరో, బట్ మీ వైఫ్ త్వరలోనే చనిపోతుంది, ఈ 5 minutes కోసం నువ్వు త్యాగం చేసి హెల్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నావా అని అడుగుతాడు. అప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్, నేను ఆమెతో ఒక విషయం చెప్పాలి, సో నాకు 5 minutes టైం అయినా సరిపోతుంది అంటాడు. సో హీరో అతని పవర్తో ఆ ఓల్డ్ మ్యాన్ని యంగ్గా ఉన్నప్పుడు ఎలా ఉంటాడో అలా కనిపించేలా చేస్తాడనమాట. అతని యంగ్గా ఉన్నప్పుడు చూడగానే అతని వైఫ్ అతన్ని గుర్తుపట్టి ఇన్ని డేస్ ఎక్కడికి వెళ్ళిపోయావు, నన్ను వదిలిపెట్టి అంటూ బాధపడుతుంది. అప్పుడు అతను, నేను ఎప్పుడు నీ పక్కనే ఉన్నా, నేను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు, మనం ఇద్దరం ఎప్పుడు కలిసే ఉందాం అంటాడు. ఆమె, నేను లేకపోయినా నువ్వు నీ లైఫ్ని కంటిన్యూ చేయాలి అంటూ బాధపడుతుంది. అతను సరే అంటూ బాధపడుతూ ఉంటాడు. అదంతా చూస్తూ హీరో ఏడుస్తాడనమాట. నేను ఏడుస్తున్నానేంటి అనుకుంటాడు హీరో. ఆ తర్వాత అతను క్లాక్ టవర్ దగ్గర కూర్చొని అసలు నేను ఏడవడం ఏంటి, ఇంపాసిబుల్, 200 yearsగా నేను ఎప్పుడూ ఏడవలేదు, ఈ హ్యూమన్స్ అసలు ఎందుకు అంత త్వరగా ఏజ్ అయిపోతారు అనుకుంటూ ఉంటాడు. కొద్దిసేపు తర్వాత అతను హీరోయిన్ ఆఫీస్కి వెళ్ళాక ఆమె, సరే పద మనం రియల్ కల్ప్రిట్ ఎవరో కనిపెట్టాలి అంటుంది. వెల్కమ్ బ్యాక్ దోదోహి, ఇది కదా కావాల్సింది, ఎక్కడి నుండి స్టార్ట్ చేద్దాం చెప్పు అంటాడు హీరో. మనం సుచోకోలో ఉన్న విషయం కల్ప్రిట్కి తెలిసింది, ఆ ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసిందో మనం కనిపెట్టాలి అంటుంది ఆమె.
ఆ నైట్ హీరోయిన్ నిద్రపోవడానికి వెళ్తుంటే హీరో ఫ్లవర్ నోట్లో పెట్టుకొని ఆమె క్లోజ్గా వస్తుంటే ఆమె అతన్ని తోసేసి ఏం పిచ్చి పట్టిందా అంటుంది. అవును నువ్వు అంటే పిచ్చి అని మళ్ళీ బెడ్ పైకి వెళ్తాడు అతను. అలా కాసేపు తర్వాత వాళ్ళిద్దరు కలిసి నిద్రపోతారు. అప్పుడు హీరోకి డ్రీమ్లో అతను హ్యూమన్గా ఉన్నప్పటి మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి. అతనికి అతని పాస్ట్లో ఒల్సిమా అనే అమ్మాయి ఉన్నట్టు గుర్తొస్తుంది. ఆమె మెడలో హీరో ప్రజెంట్ అతని దగ్గర ఉన్న క్రాస్ నెక్లెస్ వేస్తున్నట్టు అతనికి కనిపిస్తుంది. సో ఆ నెక్స్ట్ మార్నింగ్ అతను గాడ్ దగ్గరికి వెళ్ళి నా పవర్ నాకు రిటర్న్ వచ్చింది కదా, మళ్ళీ హ్యూమన్ అప్పటి మెమరీస్ నాకు ఎందుకు గుర్తొస్తున్నాయి, ఆ ఒల్సిమా అనే అమ్మాయి ఫేస్ నాకు ఎందుకు కనిపించట్లేదు అని అడుగుతాడు. అప్పుడు ఆమె అవన్నీ నాకు తెలీదు, నీ డ్రీమ్స్ నీ చేతుల్లోనే ఉన్నాయి, నువ్వు ఎక్కడి వరకు గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నావో అవే నీకు గుర్తొస్తాయి అంటుంది. హీరో ఆమె చెప్పిన మాటలు తలుచుకుంటూ అతని కంపెనీలో జిన్గోయన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత సుక్మిన్ అతని మనుషులతో హీరోయిన్ ఆఫీస్కి వచ్చి అమెరికాలో నీ కంపెనీ స్టార్ట్ చేయడానికి నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా, నీకు హెల్ప్ చేయాలనుకుంటున్నా అంటాడు. ఆమె నాకేం అవసరం లేదా అంటుంది. సరే ఈ ఫోటో మా మదర్ బిలాంగింగ్స్లో దొరికింది, అట్లీస్ట్ ఇదైనా తీసుకో, మా మదర్ మీ ఫ్యామిలీ పైన చాలా కేర్ చూపించేది, మీ ఫాదర్ కంపెనీ వదిలి వెళ్ళిపోయినప్పుడు ఆమె చాలా ఫీల్ అయింది, మన పాస్ట్ గొడవలన్నీ మర్చిపోయి ఇక నుండి కలిసి వర్క్ చేద్దాం అంటాడు అతను. అప్పుడే అక్కడికి హీరో వచ్చి ఈ అన్వెల్కమ్ గెస్ట్ ఏంటి సడన్గా ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటాడు. అప్పుడు సుక్మెన్ ఇప్పుడు నువ్వు మా ఫ్యామిలీలో ఒక పార్ట్ అయ్యావు, బట్ ఇంకా నిన్ను ఏమని పిలవాలో తెలియట్లేదు అంటాడు. బ్రో అని పిలువు అంటూ అతని చీక్స్ పట్టుకుంటాడు హీరో. అతను వెంటనే వెళ్ళిపోతాడు అక్కడి నుండి. బయటికి వెళ్ళాక హీరో హ్యాండ్ పైన టాటూ అబ్జర్వ్ చేసిన సుక్మెన్ ఓ టాటూ తిరిగి వచ్చిందనమాట అనుకుంటాడు. ఆ తర్వాత హీరోయిన్ సుక్మెన్ ఇచ్చిన వాళ్ళ పేరెంట్స్ ఫోటో చూస్తూ పాస్ట్ గుర్తు చేసుకుంటుంది. ఆమె చిన్నప్పుడు మేడం జూతో కలిసి స్పెండ్ చేసిన టైం తలుచుకుంటుంది. హీరో వచ్చాక మా పేరెంట్స్ ఫోటో ఇది, వాళ్ళు చనిపోయినప్పుడు నా 11th బర్త్డే, నా బర్త్డే రోజు నన్ను మీట్ అవ్వాలని త్వరగా కార్ డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్ జరిగింది, నేను మా డాడీని రష్ చేయకుండా ఉండాల్సిందంటూ బాధపడుతూ హీరోని హక్ చేసుకొని ఆమె నువ్వెప్పుడు నా పక్కనే ఉండాలి, నాకు దూరంగా వెళ్ళిపోతానని ఇంకెప్పుడు చెప్పొద్దు అంటుంది. ప్రామిస్ చేస్తున్నా నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అంటాడు అతను. ఆ నెక్స్ట్ హీరోయిన్ని సొక్యన్ మీట్ అయ్యి ఒక డీమోన్ నిన్ను సేవ్ చేయడం ఏంటి, నా కళ్ళారా చూసినా నేను నమ్మలేకపోతున్నా అంటాడు. అప్పుడు ఆమె అవును అని చెప్పి సుక్మిన్ నన్ను ఈరోజు మీట్ అయ్యాడు, అతను ఏదో ప్లాన్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అంటుంది. అప్పుడు అతను నేను ఒకసారి అతన్ని క్యాజువల్గా మీట్ అయ్యి చెక్ చేస్తానని చెప్పి సుక్మిన్ ఇంటికి వెళ్తాడు అతను. వాళ్ళతో కలిసి ఫుడ్ తింటూ దొగ్గ్యన్ ఎక్కడా అని అడుగుతాడు. దొగ్గ్యన్ బిజినెస్ ట్రిప్లో ఉన్నాడని చెప్తాడు అతను. అలా వాళ్ళు కాసేపు మాట్లాడాక సొక్యన్ సీక్రెట్గా లోపలికి వెళ్తూ అక్కడున్న ఒక రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడనమాట. బట్ అప్పుడే అక్కడికి సుక్మెన్ వచ్చి ఇక్కడేం చేస్తున్నావు రా డెజర్ట్ తిందామని పిలుస్తాడు. కొద్దిసేపు తర్వాత సొక్మెన్ వాళ్ళ ఇంటి నుండి బయటకు వస్తూ హీరోయిన్కి కాల్ చేసి దోదోహి సొక్మెన్ ఇంట్లో ఒక రూమ్లో డీమోన్ అనే నేమ్తో ఒక గ్రీన్ బుక్ కనిపించింది నాకు అంటాడు. అతను ఫోన్లో మాట్లాడడం సుక్మెన్ సీసీటీవీ కెమెరాలో చూస్తూ ఉంటాడనమాట. ఆ తర్వాత అతను ఒక ర్యాక్ ఓపెన్ చేసి ఆ అటాకర్ పాస్ట్లో మాట్లాడడానికి యూజ్ చేసిన ఫోన్ అక్కడ లోపల పెడతాడు. అటు దొగ్గ్యన్ కార్ యాక్సిడెంట్లో బాగా ఇంజూర్ అయ్యి పెయిన్తో సఫర్ అవుతూ ఉంటాడనమాట. అప్పుడు సుక్మెన్ అక్కడికి వచ్చి దోదోహి చనిపోలేదు, నువ్వు నిన్ను ప్రూవ్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యావు, నువ్వే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయిపో, నువ్వు చేసిన క్రైమ్స్కి పనిష్మెంట్ తగ్గుతుంది, మనీ కోసం మీ గ్రాండ్ మదర్ని చంపేశావు, ఫ్యామిలీ లాంటి దోదోహిని చంపాలని ట్రై చేసావు, బట్ నేను నిన్ను వదిలేయను, నువ్వు చనిపోయే వరకు నా సన్వి కదా అంటాడు. అటు హీరోయిన్ ఆ బుక్ వెతకడానికి సుక్మెన్ ఇంటికి టెలిపోర్ట్ అవుతారు. అప్పుడు అక్కడ హీరోకి అటాకర్ యూజ్ చేసిన ఫోన్ కనిపిస్తుంది. అది చూసి హీరోయిన్ ఫస్ట్ మనం దొగ్గ్యన్ ఎక్కడున్నాడో కనిపెడదాం అంటుంది. అటు దొగ్గ్యనేమో పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేనే అందరినీ చంపింది, ఫైనాన్షియల్ టీమ్ లీడ్ని, అటాకర్ క్వాంగ్చుల్ని అండ్ మా గ్రాండ్ మదర్ని అందరినీ నేనే చంపాను అంటాడు. సో అతన్ని ఇంటరాగేషన్ రూమ్లో పెడతారనమాట ఆఫీసర్స్. హీరోయిన్ అక్కడికి టెలిపోర్ట్ అవుతారు. అప్పుడు హీరోయిన్ అతన్ని చూస్తూ మేడం జూని చంపింది నువ్వేనా, నిజంగా చెప్పు అని అరుస్తుంది. అప్పుడు అతను నవ్వుతూ నాలో ఉన్న డెవిల్ చంపింది అంటాడు. ఆమె కోపం ఎక్కువైపోయి గట్టిగా అరుస్తుంది. అప్పుడు దొగ్గ్యన్ నా కోరిక నెరవేరుస్తావా, నాతో డీల్ చేసుకో, ఈ ఓల్డ్ మొత్తాన్ని చంపేయి, నా వల్ల కావట్లేదు, నేను ఫైర్లో కాలిపోతున్నా, హాట్గా ఉంది అంటూ అరవడం స్టార్ట్ చేస్తాడనమాట. అప్పుడు సుక్మెన్ పోలీస్ జనరల్కి కాల్ చేసి దొగ్గ్యన్ అరెస్ట్ అయిన విషయం బయటికి తగిలేకుండా చూసుకోండి అంటాడు. అప్పుడు వాళ్ళ వైఫ్
ఎప్పుడు అతన్ని జైల్లో నుండి బయటికి తీసుకొస్తారని అడిగితే, నువ్వెప్పటి నుండి అతని గురించి కేర్ చేయడం స్టార్ట్ చేసావు? అతని ఫ్యామిలీని చంపేశాడు అతను. అలాంటి మాన్స్టర్ని కని పెంచినందుకు నిన్నేమనాలి అంటాడు. సో ఆమె వెంటనే భయపడుతూ సారీ అండి, ఇదంతా నా తప్పే అంటుంది. అటు హీరోయిన్ సొక్కేనండి హీరోతో మాట్లాడుతూ, దొగ్గన్కి మెంటల్ ఇల్నెస్ ఉందా, ఆ ప్రాబ్లంతో మేడం జూని చంపాడా, ఆ రీజన్ చెప్పుకొని పనిష్మెంట్ నుండి తప్పించుకుంటున్నాడు అతను అంటూ ఫీల్ అవుతుంది. అప్పుడు సొక్కే ఉన్న వెయిట్ చేద్దాం, అతని కండిషన్ రిజల్ట్స్ ఏమొస్తాయో చూద్దాం అంటాడు. ఆ తర్వాత హీరో అండ్ సొక్యోన్ కలిసి డ్రింక్ చేయడానికి వెళ్తారనమాట, సొక్యోన్ అడగడం వల్ల. అప్పుడు సొక్యోన్, నువ్వు డీమోన్వి, బట్ దోదోహిని సేవ్ చేసావంటే నేను నమ్మలేకపోతున్నా. కానీ నువ్వు ఆమె కోసం ఏమైనా చేస్తావని తెలిసాక నాకు ఇప్పుడు టెన్షన్ తగ్గింది. ఫ్యామిలీలో నేను నీకన్నా సీనియర్ని, సో నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వు అంటాడు. అలా వాళ్ళిద్దరు కలిసి డ్రింక్ చేస్తారనమాట. అదే టైంలో జిన్గాయన్ హీరోయిన్ని మీట్ అయ్యి సారీ చెప్తుంది. పాస్ట్లో నాకు ఏ దారి లేనప్పుడు డైరెక్టర్ జుంగాన్ వచ్చి నన్ను సేవ్ చేశారు. సో నాకు అతను చాలా స్పెషల్, అందుకే అలా రియాక్ట్ అయ్యాను, ఏమనుకోవద్దు అని చెప్తుంది హీరోయిన్తో. అటు సొక్యోన్కి డ్రింక్ ఎక్కువైపోయి పడిపోతాడనమాట. హీరో అతన్ని చూసి, డ్రింక్ చేస్తే మీ ఫ్యామిలీ అంతా ఇంతేనా అనుకుంటాడు. అతను కొద్దిసేపు తర్వాత లేచి చూసేసరికి హీరో అతనికి హ్యాండ్ పైన తగిలిన ఇంజురీ హీల్ చేసి ఉంటాడనమాట. ఆ నైట్ హీరోయిన్ నిద్రపోతూ ఉంటే హీరోకి అతని పాస్ట్ గుర్తొస్తుంది మళ్ళీ. ఆ మెమరీలో కనిపిస్తున్న అమ్మాయి హీరోయినే అనమాట. గత జన్మలో అతను ఆమె మెడలో ఆ క్రాస్ నెక్లెస్ వేస్తూ ఉన్నట్టు అతనికి కనిపిస్తుంది. బట్ ఆ తర్వాత అతనే ఆమెను చంపేసినట్టు అతనికి గుర్తొస్తుంది. వెంటనే టెన్షన్ పడుతూ నిద్ర లేచేసి, నేనే నిన్ను చంపేశానా అనుకుంటాడు హీరోయిన్ని చూస్తూ అతను. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.